మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా లక్ష్మి గారు, అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్లాంటేషన్ చెప్పండి. అమ్మ అన్ని చోట్ల సీజన్ పూర్తి అయిపోయింది. ఇది అన్ని సీజన్ ప్లాంటేషన్ అయితే ఉంటుంది, కానీ మితంగా ఉంటుంది. ఇంకా నయం, ఒక్క రేటు మీద ఇంకొక రేటు పెట్టలేదు. అర్థం కాల కామెంటు. ఇక మంగిరిపూడి లింగారెడ్డి గారు, దిగుమతి తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రేట్లు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం అన్న. వినాయక చవితికి పూలు ఒక బారు 56 రూపాయలు అమ్మారు. అదే ఈరోజు 20 రూపాయలకు అమ్ముతున్నారు. దేనికైనా డిమాండ్ ఇంపార్టెంట్ బ్రదర్, వాస్తవమే కదా. టమోటా దైవేచ్ఛ నిర్ణయం, జయపాల గారు. ఇక అన్న ఇప్పుడు ప్లాంటేషన్ ఎలా ఉంది, దీని గురించి ఇదివరకు నేను చెప్పడం జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అయితే దీని సుధాకర్ అయితే ఫుల్ హెవీ అని రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నేను చెప్పానుగా సెప్టెంబర్ మంత్ ఫుల్ డౌన్. హరి గారు, దీనికి రహీం బాషా గారు, మీరు చెప్పారంటున్నారు, మరి రేట్ ఎప్పుడు పెరుగుతుందో అది కూడా చెప్పండి సోదర. మా తోటైతే ఇప్పటికే పంట అయిపోయింది, 14 కోతలు తీశాను. ఇప్పుడు టమోటా మార్కెట్కి వస్తున్న రైతులకు పెట్టుబడి అయినా దక్కాలని కోరుకుందాం. జై కిసాన్. ఒక విషయం అయితే వాస్తవం అన్న, ధర తగ్గుతుందన్నది ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది, కానీ ధర ఎప్పుడు పెరుగుతుంది మాత్రం ఎవరు చెప్పలేరు. కాస్త అటు ఇటుగా నెలలు అటు ఇటుగా చెప్పలేరేమో, కానీ ధర పెరుగుతుంది మాత్రం ఇతిమితిగా ఎవరు చెప్పలేరు. తగ్గుతుందని మాత్రం మామూలు వాళ్ళతో సహా అయితే నేను ఎప్పుడు చెప్పను ధరలు తగ్గుతాయని చెప్పి. అన్నదాతలు మాత్రం బాధ పెట్టను. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే, శివకుమార్ గారు, టమోటా నమ్ముకున్న రైతులకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడతా ఉంది. ఒక పక్క భారీ పెట్టుబడులు, రోజు రోజుకు తగ్గుతున్న రేట్లు, చేసేదేమీ లేదు, తడిబట్టేసుకుని పడుకోవడమే. పడుకున్నా నిద్ర రాదు. లేదన్నా ఈ పండగ తర్వాత దిగుబడులు భారీగా వచ్చాయి. ఈ పండగ తర్వాత ఈ అన్క్వాలిటీ టమాటా మార్లు విపరీతంగా రావడం జరిగింది. అందుకే ధరలు కాస్త తడబడ్డాయి. ఇవాళైతే మన అంగల మాటలో ఆ కరెంట్ లేవు, మదనపల్లి అన్ని క్వాలిటీలు వస్తున్నాయి. చూద్దాం, మనం 4 రోజులు వెయిట్ చేసి చూద్దాం. మహారాష్ట్ర దెబ్బ టమోటా అబ్బా. శివకుమార్ గారి, ఆగస్టు 30 సార్. రవికుమార్ గారు, ఉదయాన్నే వీడియో లేట్ అయిందని చెప్పి కంగారు చెప్పేశాను. ఎస్, టుడే ఈజ్ ఆగస్ట్ 30. బెంగళూరు 100 రూపీస్. రమేష్ గారు, 380 టాపింగ్ కలికిరి. మధుకర్ గారు, ఓకే. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకటే వానలు, టమోటా ధరలు పక్కా. టమోటాకు ధరలు పక్కా అని హరినాథ్ రెడ్డి గారు కామెంట్ పెడితే దానికి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. అది కూడా చూద్దాం. ఇప్పుడు అమ్ముతాయి అన్న అని ఉమాసరి కామెంట్ పెడితే రహీం బాషా గారు, సోదర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు టమోటాలు కూడా ఉన్నాయి. ఈ ధరల కొనసాగితే సంతోషమే. అనంతపురం చెప్పి పొరపాటు అయిపోయింది. అనంతపురం, అన్నమయ్య జిల్లాలు 2 చాలు టమోటా రేట్లను అధపాతాళానికి తొక్కడానికి. అనంతపురంలో జూన్లో స్టార్ట్ చేస్తారు, కానీ అన్నమయ్యలో మాత్రం 365 రోజులు. మా పల్లె ప్రాంతంలో కాయలు లేవు. బాక్స్ 10,000 అమ్మినా ఇప్పుడు కాయలు లేవు. మాకు జూన్ జూలై సీజన్, మేము అప్పుడు మాత్రమే నాటుతాం, తర్వాత లేదు. మీరు పొరపడుతున్న రహీం బాషా గారు, మదనపల్లి మండలం ముందు కూడా టమోటాలకు ప్రసిద్ధి. అది పలంనేరులో మీరు తోట పెట్టకపోయినా డైలీ టమాటాలు వస్తున్నాయన్న మార్కెట్ కాడికి. జూన్ జూలై సీజన్ ఉన్నా కూడా మార్కెట్ 3.5 రోజులు కొనసాగుతుంది. గతంలో కోలారు, చింతామణి ఇవన్నీ 3-4 నెలలు మాత్రం ఉండేది. అక్కడ సౌతం రోజు, వడ్డేపల్లి కూడా అంతే. ఇప్పుడు అన్ని మార్కెట్లు కూడా 3.5 రోజులు అయిపోయాయన్న. కాకపోతే సీజను అన్ సీజన్ ఇదే వ్యత్యాసం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.